శిరీష ఇప్పుడు వస్తున్నావారా? బాగున్నావా శిరీష? ఎన్ని రోజులైతుంది నేను చూడక, అంత బక్కగా అయినావు. హాస్టల్లో తిండి నీకు పడతలేనట్టుంది. హాస్టల్లో ఎంత తిన్నా నీ చేత్తని తిన్నట్టుంటుందా లచ్చవ్వ? హాస్టల్లో 2 పూటలు తింటా. నువ్వేమో నాకు నచ్చినవి అన్నీ చేసి పెడతావా? అయ్యో బిడ్డ, నువ్వేం బాధపడకు. నువ్వు మళ్ళీ హాస్టల్కి పోయేలోపు నీకు నచ్చిన వండి పెడతా, సరేనా? అయ్యో లచ్చవ్వ, నిన్నటికే నా చదువు అయిపోయింది. 3 నెలలు ఇంటికాడనే ఉంటా. నాకు నచ్చినవి అన్నీ చేసి పెట్టు. అవునా బిడ్డ? సరే, బయటికి వెళ్ళి వచ్చినావు కదా, కాలు కడుక్కపో. బిడ్డ కమ్మగా తిని ఎన్ని రోజులైందో ఏమో. అరే కింది పొలం పడుతున్నారా? అట్లా కరెంట్ పెట్టు. కొద్దిగా వెనక బంద్ చేయరాదు. సరిది జర వెనక బంద్ చేయరాదురా. రాంపాత్ర ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడు వస్తున్నా పడలా. సరే కూర్చో కూర్చో. ఓకే. లక్ష్మికి పంతులు చాయ్ పెట్టుకరా. పాల్వంచే పోరాడు ఇంకా రాలే పటేలా? అరే గింత టైం అయింది ఇంకా రాలేదు వాడు? రాలేదు కదా పటేలా. మరి పటేలా చాయ్ ఇట్లా ఏమద్దు, నాకు జర షుగర్ ఉంది కానీ జర చల్లటి మంచులు ఉంటే తెప్పి. లక్ష్మి కొన్ని నీళ్ళ తీసుకురా పంతులకు. నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నా పంతులు, నువ్వే వచ్చినావు. ఏం ముచ్చట పటేలా? కొద్దిగా మాట్లాడదా? సరే సరే నీళ్ళు తాగు. సరే ఓకే. ఏం లేదు పంతులు, మా బిడ్డకు పెళ్లి చేద్దాం అనుకున్నా. ఏమన్నా మంచి సంబంధం ఉంటే చూసి పెట్టు జరా. నీ బిడ్డది ఇంకా చదువు అయిపోయలేదు కదా పటేలా. చదువు అయిపోయాక పెళ్లి చేస్తే మంచిది. చదువు ఏముంది పంతులు, ఎంత పెద్ద చదువు అయినా కానీ చేసుకునేటోడు జాబ్కి అయితే పంపాడు కదా, ఇంట్లో వస్తాడా? అది కూడా నిజమా అనుకో పటేలా. నా బిడ్డనైతే ఇంజనీర్ దాకా చదివిపించి సాఫ్ట్వేర్ జాబ్ చేసే పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేసిన. పెళ్లికి ముందేమో నా బిడ్డను కూడా జాబ్ చేపిస్తా అన్నాడు. పెళ్ళి అయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా బయటకు పంపించలేడు. అయినా ఈ కాలంలో ఆడపిల్లల చదువులు 10 మందికి ఇంతగానం చదువుకుని చెప్పేందుకే కానీ జాబ్ చేసేందుకు అయితే లేదు. సరే పట్టాలి, ఇక నేను పోయేస్తా. ఉండు లక్షణంగా ఉంటావు. ఎందుకు తీపడాలా? ఉండంతే ఉంచుకో. సరే సరే ఓకే. అరే వాడు పక్క పడ్డాడు జాగమ్మంటే నక్కని చెప్తున్నాడు. ఏంద్రా వాడు బాగు చేస్తా అని చెప్తున్నాడా? అరే వీరా, వాడిని ఎట్లా చెప్తావో తెలియదు. ఆ ఎకరం మాత్రం అమ్మాలి. ఆ ఎకరం మొత్తం అమ్మిడు అనుకో, మనకు ఒక్క దగ్గర 20 ఎకరాలు అవుతుంది. వాళ్ళ సంగతి నేను చూసుకోవద్ది. జర చూసుకోవాలి సంగతి చూడు జరా. నేను చూసుకోవద్ది. పాలన్నీ నీళ్ళు ఉండేవరా, కొంచెం చిక్కటి పాలు పోయిరా. పటేలా ఇవాళ చిక్కటి పాలే తీసుకొచ్చిన. శిరీష పాల్గొంటావు? ఎంత బ్రో పాల బిల్లు? 1000 రూపాయలేని పాల బిల్లు. మొన్నటిదాకా ఊళ్ళో వెళ్ళాము. నాకేం తెలుసు, నేనైతే రోజు పొద్దుగాల పాలు పోసి ఆడ పెట్టిపోయినా. పాలు పోసి ఆడ పెడితే వాళ్ళు తీసుకోలే పాలు. ఏమన్నా చిన్న ఇంకా పాలు వస్తాడు అయిపోలే? అయిపోయిందిరా, ఇగో పాల పైసలు తీసుకుంటున్నా. ఎటు వేయరా ఇద్దరు? ఎల్లుండి పెద్దమ్మ ఇంటి కాడ పండుగ ఉందన్న, బట్టలు కుట్టించుకొని పోయినాం. సరే సరే మంచిదిరా. సరే అన్న, పోతున్నాం మరి. సరేరా. అరే చెల్లి ఒకసారి ఇట్రారా. అరే మీ అమ్మకి నిన్న కైకిలి పైసలు ఇచ్చేది ఉండే, నేను పైసలు లేకుండే. ఇలా పాల బిల్లు వచ్చింది, మీ అమ్మకి పైసలు ఇరా. 1000 రూపాయలు. సరే అన్న, ఒకసారి చూసుకో. సరే అన్న మరి పోయేస్తా. సరేరా. చందు మంచోడేనా? అన్న మంచోడే, అమ్మాయిలతో ఎవరితో మాట్లాడాడు, మందు ఇట్లా ఏం తాగాడు. ఆ అన్న నోరేసుకుంటే కానీ చాలా అదృష్టవంతురాలు. నిన్న మా నాన్న చందుకు పాల పైసలు ఇమ్మని చెప్పిండే, కానీ నేను మర్చిపోయినా. ఇప్పుడు ఇచ్చొస్తా. సరే జల్లు ఇచ్చిరా పోయే మరి. నిన్న మా నాన్న పాల పైసలు ఇమ్మన్నాడు చందు, నేను మర్చిపోయినా.
ఏ మీ బాయ్ కాడికి నన్ను ఎందుకు తీసుకొచ్చినవే? కొద్దిసేపు ఆగే చెప్తా. ఏ ఆగుడు కాదే, పొద్దున నుంచి ఆగిల్లో తాగలే, మస్తు ఆకలి అయితే ఇంటికి పోయేద్దాంపా. అబ్బా ఒకరోజు అన్నం తినకపోతే చచ్చిపోతున్నావా? ఆగిపోదాం. అరే శిరీష వాళ్ళ అవుతుంది అనిపించదు కదా. అరే కనిపించేది అంటే ఇంటికనే అనిపిస్తుంది. ఈ బాయ్ కాడికి ఎందుకు రమ్మంటుందిరా ఉన్నాడు? అరే వాళ్ళు ఇద్దరే ఉన్నారుగా, వాళ్ళు అయ్యేత లేడుగా. వాళ్ళు అయ్యి ఉంటేనే ఈ బలుగుతుందిరా. ఆ ఒగ్గి చెందనేందుకు గిట్ వస్తుండు? నేనే రమ్మని చెప్పింది. నాకు తెలిసే నువ్వు మొన్న చందన గురించి అడిగినప్పుడే అర్థమైంది నాకు. సరే సరే మీ ఇద్దరు మాట్లాడుకోరు, నేను కాసేపు అయినాక వస్తాను మరి. అరే నువ్వు కూడా పోరా, కొంచెం అయినాక రాపోరా. గిట్ట ఉందిరా నీ సోపతైందో నీ కథ ఏందో. చందు ఇంతకు ముందుకి అమ్మాయిని లవ్ చేసినావు? లేదు శిరీష, నేను ఇంతవరకు ఎవరే లవ్ చేయలేదు. నాకు లవ్ అంటే ఇంట్రెస్టే లేదు. చందు ఐ లవ్ యూ చందు. నువ్వు చెప్పింది నాకేనా ఇంకొకరిని చెప్పినావు? ఇక్కడ నువ్వు కాక ఇంకెవరైనా ఉన్నారా? నేను చెప్పింది నీకే. నీ మనసులో ఉన్న మాట చెప్పు. మీ ఇంటికి పాలు నాకు వచ్చినప్పుడే నేను చూడగానే పడిపోయినా, కానీ మీ అయ్యని చూడగానే నాకు భయమడి చెప్పలేకపోయినా. సరే ఇప్పుడు చెప్పు మరి. ఐ లవ్ యూ టూ శిరీష. సరే మరి నీ నెంబర్ చెప్పు. 96034928. ఏమి నానొస్తుండే? సరే బాయ్ మరి. శిరీష, నేను సిద్ధిపడదా పోతా, కొంచెం పన్నది, ఇంటికైనా ఉండి పైన. సరే నాన్న. సరేనా? లచ్చవ్వ ఈరోజు పనులన్నీ నేను చేసుకుంటా కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. మీ బాపు నన్ను పనులు పెట్టుకుందే ఈ పని చేయడానికి. నువ్వు చేస్తా అంటావేంది? నేను చేస్తుంది. మా నాన్న అడిగితే ఇంట్లో పనులన్నీ నువ్వే చేసినావని చెప్తా కానీ ఒక్కరోజు మాత్రం నువ్వు. సరే తీ బిడ్డ. హలో. హలో ఎక్కడున్నావు చందు? నేను బాయ్ దగ్గర ఉన్నా శిరీష. అవునా, మా ఇంటికి వస్తావా ఇప్పుడు? ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు రమ్మంటున్నావు శిరీష? మా ఇంట్లో ఎవరు లేరు, ఒకదాన్నే ఉన్నా. అవునా, సరే వస్తున్నా. సరే తొందర రా, మళ్ళా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. సరే శిరీష, నువ్వు ఫోన్ పెట్టేసేసరికి నేను మీ ఇంటి ముందట ఉంటా. అగో ఎటు పోతురు జోరుదార్ తయారయ్యారు? మా ఫ్రెండ్ వాళ్ళ అక్కడి పెళ్ళి ఉంది, అందుకే రెడీ అవుతున్నాం. అవును, నువ్వేంది సడన్గా ఇటు వచ్చినావు? మీ ఇంటికి రావద్దే ఏంది చెప్పు, పొమ్మంటే పోతాం. మళ్ళా వచ్చే ముందు ఫోన్ చేస్తే అయిపోవు కదా. ఇంటికాడ ఒక్కదాన్నే ఉన్నా అని మా నాన్నని అడిగితే పొలం కడుక్కోమన్నాడు. ఒక్కదాన్ని పోతే బోరు కొడుతుందని మా ఫ్రెండ్ని తీసుకొని పోతున్నా. అట్లనే చందు వాళ్ళ ఇల్లు ఏడుందని చెప్తే ఇది తీసుకొని వచ్చింది. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, ఇంట్లోకి రారే.
ఒక గంట సేపు అయినాక రాపోయి నేను ఫోన్ చేసినప్పుడు కొంచెం పర్సనల్గా మాట్లాడుకుంటా. అరే నువ్వు కూడా గంట సేపు అయినాక రాపోరా. నీ అవ ఎప్పుడు గిట్లా చేస్తావురా నువ్వు? హలో చెప్పు శిరీష, నేను మా బాయ్కాన్నే ఉన్నా. ఏమైంది? సరేదా, సరేదా. శిరీష గా ఇంట్లో పాస్బుక్ ఉంది తీసుకురా. శిరీష ఇంట్లో లేదు పటేలా, ఎవరో ఫోన్ చేసిరని ఆగమాగం మాట్లాడుకుంటా బయటికి పోయింది. ఆగమాగమైందా? నీకేం చెప్పాలి ఎలా వచ్చావు? ఇంట్లో చెప్పకుండా ఎడిపోతుంది. ఏమైంది శిరీష? అర్జెంటుగా కలవాలని నువ్వు ఫోన్ చేసినావు. ఏమైంది అసలు? చందు, నేనంటే నీకు ఇష్టమేనా? పెళ్ళి చేసుకుంటా లేకపోతే లవ్ చేసి వదిలేస్తావా? లేదు శిరీష, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే నేను ఎవ్వరిని కూడా లవ్ చేయలే. ఫస్ట్ లవ్ చేసింది నువ్వే. నువ్వు లేకపోతే నేను బతక శిరీష. నిజంగానే నన్ను పెళ్ళి చేసుకుంటావు కదా? నిజంగా చేసుకుంటా శిరీష. ఇదే మాట నా మీద ఒట్టేసి చెప్పు. చందు, నేను ప్రెగ్నెంట్ అయినా చందు. నిజమా శిరీష? నిజమే చందు. మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టే చెప్తున్నా శిరీష, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. హలో పటేలా, నీ బిడ్డ పాలు పోసే చందుగా లేడు. చందుగంతో నీ బిడ్డ సరసాలాడుతుంది పటేలా. అరే నువ్వు ఆనే ఉండరా, నేను వస్తున్నా. సరే చందు, నేను ఇంటికి వెళ్తే మా నాన్న రావచ్చు. సరేనా? బాయ్. నాన్న ఎప్పుడు వచ్చినావు నాన్న? ఇప్పుడే వచ్చినా. దా కూర్చో. ఎటు పోయినావు బిడ్డ ఒకదానివి? మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళిన నాన్న. అవునా? అన్నం తినేవో లేదు? ఇక వాటు అన్నం తినబెడతా. నువ్వు ఇలా తినిపిస్తుంటే అమ్మ గుర్తుకొస్తుంది నాన్న. ఈ టైంలో అమ్మ కూడా ఉంటే బాగుండేది. అమ్మ ఉంటే మంచిగా ఉండి బిడ్డ, కానీ ఆ చదువు చెప్పే దగ్గర ఓ సార్తోని అక్రమ సంబంధం పెట్టుకొని ఊళ్ళో నా ఇజ్జతాన్ని తీసింది బిడ్డ. సార్, మీరంటే నాకు చాలా ఇష్టం సార్. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మేడం, మీకు ఆల్రెడీ పెళ్ళయింది, పాప కూడా ఉంది. మీరు నన్ను ఇష్టపడడం ఏంటి మేడం? లేదు సార్, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నాకు మా ఆయన ఇష్టం లేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. మన ఇద్దరం ఎక్కడికన్నా లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటండి ఇక్కడ ఉన్నారు? ఏం లేదు, స్కూల్ అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది. సరే కానీ ఇంకా సార్తో తిరుగుతున్నావాట, కానీ సార్తో మాట్లాడుతున్నావాట.
పిచ్చా నీకేమన్నా నేనెందుకు మాట్లాడితే తనతోని? లేదే అందరు అనుకుంటారు ఊళ్ళే ఏమనుకుంటున్నారు? గిట్లా సార్తో మాట్లాడుతాను సార్తో అక్రమ సంబంధం పెట్టుకుంది అది ఇది అంటుర్రే. ఏంటి అక్కడ సంబంధమా? పిచ్చికి తెలిసింది దానికేమన్నా? ఊళ్ళో మొత్తం ఇజ్జత్ పోతుంది, నా పరువు పోతుంది మొత్తము. అవును తిరుగుతా. ఏంటి ఇప్పుడు? నన్ను వాడంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం లేదు. అర్థమవుతుందా నీకు? గట్లా మాట్లాడుతున్నావేందే? అవును. వద్దే అబ్బా ప్లీజ్ అర్థం చేసుకో అబ్బా వద్దే. నాకు ఇష్టం లేదు మానుకోయే నువ్వు. నాకు ఇష్టం లేదు నువ్వంటే. నేను అతనితోనే వెళ్ళిపోతా, అతని పెళ్లి చేసుకుంటా. అరే గట్లా మాట్లాడితే మనకు బిడ్డ ఉంది, ఊళ్ళో ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది, ఊళ్ళో పెద్ద పటేల్ నేను. నాకు అవన్నీ సంబంధం లేదు. నువ్వు ఎక్కడైనా పోవు, నీ బిడ్డనే పోవు, నాకు వాడే కావాలి. మీ అమ్మ చనిపోయిన నుంచి నువ్వు కూడా మీ అమ్మ లెక్క తయారు కావద్దని పద్ధతిగా మంచి హాస్టల్లో పెంచా. కానీ నువ్వు కూడా పెళ్లి కాక ముందుకే ఒక్కొంత తిరిగి కడుపు తెచ్చుకున్నావు కనుక నిన్ను కూడా చంపేయాలని అనుకొని నిన్ను కూడా చంపేసిన బిడ్డ. మీ అమ్మని పెళ్లి చేసుకున్నాక మీ అమ్మనే నా సర్వస్వం అనుకొని మీ అమ్మ కోసం బతికిన బిడ్డ. మీ అమ్మ చనిపోయాక నువ్వే నా సర్వస్వం అనుకొని నీ గురించి బతికిన బిడ్డ. ఇప్పుడు నువ్వే చనిపోయినావు, నేను ఇంకా ఎవరి గురించి బతకాలి బిడ్డ? నేను ఇంకెవరి గురించి బతకాలి?